పసుపు అంతా రుద్ది దీన్ని కొంచెం కాల్చేసుకున్నాం. దానివల్ల మనకి ఆ నాటుకోడిలో ఆ స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చాలామందికి నాటుకోడి రుచి అంటే తెలియదు. ఈ మామూలు కోళ్ళు తిని ఈ నాటుకోడి తింటే ఏంటి ఇట్లా ఉంది అనుకుంటారు. కానీ ఈ నాటుకోడి పులుసు ఎంత రుచిగా ఉంటుంది. మనం దాంట్లో అంటే నాటు కూర ఎలా చేసుకున్నా దాని జ్యూసెస్ కానీ దాని ఫ్లేవర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నాటుకోడి ఏంటంటే మనకి 7-8 నెలల తర్వాతే మనకి కోడి తయారవుతుంది. పోల్ట్రీ కోళ్ళు అయితే 40 రోజులకే మనకి కోడి తయారైపోతుంది. కాబట్టి ఆలోచించండి, ఇది మొత్తం తిరుగుతూ పురుగులు అన్నీ తిని తయారైన అద్భుతమైన కోడి చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇది చేసుకోవడానికి దీన్ని ముక్కలు కట్ చేసుకుందాం. కానీ ముందుగా మనం దీంట్లో చేసే ఆ మసాలా గ్రేవీ, ఎందుకంటే కోళ్ళకి కొంతమంది చాలా ఇష్టంగా బాదాము, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ తినిపిస్తూ ఉంటారు. సో నేనైతే మా కోడికి ఏం తినిపించలేదు, కానీ ఇవన్నీ వేసి ఈరోజు గ్రేవీ తయారు చేసుకుందాం. ఈ కోడి కూరకి మనం ముఖ్యంగా అంటే కొంచెం పెద్దగా ఉన్న మసాలాలు, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గు ఇవి వేసుకొని మనం వేయించుకుందాం. జీలకర్ర, షాజీరా అలాంటివి ఇందులో వేయకండి, ఎందుకంటే అవి మాడే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇందులో బాదాం, జీడిపప్పు, అలాగే పిస్తా దీన్ని కూడా వేసుకొని స్లోగా కుక్ చేసుకోండి. అయితే మనకి ఇందులో ఆ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఇందులో ఉంటాయో అవి స్లోగా యాక్టివేట్ అవుతాయి. అలాగే బాదాం ఇవి కూడా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఇలా వేయించకపోయినా డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి మనం పొడి చేసుకోవచ్చు. నేను పొడి చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇలా. అదే కనుక పేస్ట్ చేసుకోవాలంటే బాదాం, జీడిపప్పు వీటిని మనం డైరెక్ట్ మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా వేయించుకొని మనకి ఒక 3 నిమిషాల పాటు స్లో మంటలో మీరు కుక్ చేసుకుంటే మీకు ఆ మంచి సువాసన బయటకు వస్తుంది. ఎప్పుడైతే మన ఈ స్పైసెస్ నుంచి మంచి సువాసన వస్తుందో మిగతావి సోఫ్ కొంచెం, అలాగే జీలకర్ర, లవంగాలు, మనకి కొంచెం జాజికాయ, జాపత్రి కూడా వేసేసుకున్నాం. అయితే మీకు నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి ఊర్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ మటన్లో వాళ్ళు కొబ్బరి వేసి చేశారా, టమాటాలు వేసి చేస్తే కూడా తిట్టుకుంటారు. ఎందుకంటే తినేటప్పుడు ఫుల్గా చక్కగా తినాలని. సో మరి నాకు అర్థం కాలేదు. నాకైతే కొబ్బరి చాలా ఇష్టం, కానీ ఆ భయం ఇప్పటికీ ఉండిపోయింది. ఎప్పుడన్నా స్పెషల్గా ఏదైనా పల్లెటూరి వంటలు, పాత వంటలు చేసేటప్పుడు కొబ్బరి వేయను. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా. కేరళలో వెళ్ళామనుకోండి, వాళ్ళు అన్నిట్లో కొబ్బరి వేసేస్తారు. సో ఈ విధంగా మంచిగా ఇలా మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. వీటిని మళ్ళీ ఒక ప్లేట్లో వేసి చల్లార్చి దీన్ని పొడి చేసి పెట్టుకుందాం. సో మరి మన వంట స్టార్ట్ చేయడానికి ముందుగా మనం ఒక మంచి గిన్నె పెట్టుకొని దీంట్లో మనం ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ చేసుకుందాం. మీరు కావాలంటే చిన్నగున్న వాడుకోవచ్చు, కానీ ఒక నాటుకోడి ఉండాలి, అది కూడా దాంట్లో మంచి గ్రేవీ రావాలి అంటే నాకు చక్కగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను. ఈ గిన్నెలో తేమంతా వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో నూనె కొంచెం వేసుకొని తర్వాత దీంట్లో ఉల్లిపాయలు అలాగే కొంచెం ఉప్పు వేసి లైట్ బంగారు రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఈ లోపల చికెన్ ముక్కలు కట్ చేసుకుందాం. అలాగే మనం తయారు చేసుకున్న ఈ మసాలాను కూడా పొడి చేసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఇలా బ్రౌన్గా అవుతుంటే అప్పుడు ఇందులో కరివేపాకు అలాగే చికెన్ ముక్కలు వేసి కొంచెం టాస్ చేసుకుందాం. అయితే నాటుకోడి మనకు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి మనం కొంచెం స్లోగా కుక్ చేసుకోవాలి. అయితే నార్మల్గానే నాటుకోడి చాలా టేస్ట్ ఉంటుంది. దాని బూరంతా తీసేసి దాన్ని పసుపు రుద్ది మంట మీద కాల్చినప్పుడు దానికి ఇంకా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆ రుచి కోసమే ఈ రుచి తెలిసిన వాళ్ళు పడి పడి చేస్తూ ఉంటారు. సో మరి మన కనుమ పండగ 1-2 కాదు, పొద్దున్న నుంచి స్టార్ట్. అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్లో, తర్వాత లంచ్లో, మళ్ళీ స్నాక్లో, రాత్రి అందరూ. ఇంకా రాత్రి కల్లా ఎవరికి తినే ఓపిక ఉండదు, ఎందుకంటే రోజంతా అంత తింటాం. సో కనుమ పండుగ చాలా గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాం. ఇంకా పసుపు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోడికే బోల్డ్ పసుపు పట్టించాం. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న మసాలా, కేవలం ఈ మసాలా ఒక్కటి చాలు. తర్వాత కారపొడి మనం వేసుకుందాం. ఇందులో మిరియాలు ఘాటుకి ఉంది, అయినా మనకి కారపొడి కొంచెం ఎర్రటి కారపొడి వేసుకుంటే మనకి ఆ రంగు చాలా బాగా వస్తుంది. అందుకని చెప్పేసి కారపొడి పెట్టుకుందాం. కానీ చాలామంది
కారపొడి ఈ టైంలో వేశారనుకోండి మీకు ఆ రంగు ఆ షైన్ రాదు. ఆ షైన్ రావాలంటే ఎర్రటి కారపొడి మనకి లాస్ట్ 10 నిమిషాల్లో మాత్రమే చికెన్ అంతా కుక్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ మసాలా అంతా చికెన్కి పట్టింది. కానీ ఈ చికెన్ కుక్ అవ్వాలంటే అట్లా ఇట్లా కాదు. ఇంకొకటి మంచి ఫ్లేవర్ని తీసుకొచ్చేది మన పచ్చిమిరపకాయలు, ఇంకా పుదీనా కూడా మనం లైట్గా వేసుకుంటాను. ఇది పుదీనా ఫస్ట్లో వేసిన తర్వాత వేసిన ఆ ఫ్లేవర్ మాత్రం అలా నిండుగా ఉండిపోతుంది. ఇందులో ఉప్పు కూడా ఇప్పుడే వేయను, చికెన్ సగం కుక్ అయిన తర్వాత ఉప్పు వేసుకుంటాను. ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం వేసాను. కూర్చోండి. ఇన్ని నీళ్లు వేసి ఫుల్గా కుక్ చేసుకుందాం. అయితే మధ్యలో మీరు కింద ఒకవేళ చూసుకోండి, ఎందుకంటే మనం జీడిపప్పు బాదం పొడి వేసాం. అది నాన్ స్టిక్ ప్యాన్లలో అయితే పర్లేదు, కానీ ఇలాంటి వాటిల్లో కింద అంటుకుంటుంది, నీళ్లు తక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి చికెన్ మనకి మంచిగా కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని మూత పెట్టేసి కుక్ చేసుకుంటూ మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండి చూడండి. అంతే. అదే పోల్ట్రీ కోడి అయితే మనకి 15 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. అదే నాటుకోడి అయితే దగ్గర 45 నిమిషాలు పడుతుంది. తర్వాత లివరు ముక్కలు కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో మనకి మరొక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. దీంట్లో కారపొడి, ఈ కారపొడి వేయగానే దీని రంగు కొంచెం పర్ఫెక్ట్గా తయారైపోతుంది. మంచి సువాసన, అసలు ఎంత అదిరిపోయే సువాసన వచ్చేస్తుందో. కానీ ఆ రంగు మాత్రమే మనకి కొంచెం తక్కువ ఉంది. ఈ కొంచెం వేసిన తర్వాత లైట్ కలర్ వస్తుంది, మెరుస్తూ ఆ నూనె పైకి కూడా వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత చిక్కదనం చేసుకోండి. మామూలు కోడిలా కాదు, ఇలా నాటుకోడి చేసుకున్నప్పుడు తప్పకుండా దాన్ని కొంచెం గ్రేవీ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేపుడు కూడా బాగుంటుంది, కానీ అది మరోసారి చూపిస్తాను. ఇందులో మనం ఉప్పు వేసిన ఇప్పుడు సరిపడంత ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. కొత్తిమీర ఇప్పుడే వేయకండి, మంచిగా చికెన్ ముక్కలు అన్నీ ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీన్ని అన్నంతో పాటు చేసుకొని తింటే అదిరిపోతుంది. సూపర్. ఉప్పు ఒక్కసారి ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది, అంతే. స్లోగా ఇంకా టెండర్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి. మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో పర్ఫెక్ట్గా సూపర్గా ఉంది. ఇప్పుడు ఆ మంచి కొంచెం రంగు కూడా వచ్చేసింది. లాస్ట్లో కొత్తిమీర. అయితే కొత్తిమీర చాలా ఇష్టం నాకు. ఇలా చికెన్ కర్రీలో వాటిల్లో వేసుకుంటే, అందులో నాటుకోడి మనం చేసుకున్నప్పుడు తప్పకుండా వేసుకోవాలి. వేసి ఇంకా మూత పెట్టేసి జస్ట్ ఒక్క అర నిమిషం ఉంచేసి స్టవ్ కట్టేయండి. స్టవ్ కట్టేసి కొంచెం సేపు ఉండనివ్వండి. దాంట్లో కొంచెం ఆ వేడిలో కొంచెం మగ్గి భలే ఫ్లేవర్ఫుల్గా ఆ నూనె పైకి కొంచెం తేలుతుంది. అది కూడా మనం అన్నంలో వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది. ఇంకా చిక్కగా కూడా చేసుకోవచ్చు, కానీ నాటుకోడిలో ఉన్న మజా అంతా ఈ గ్రేవీలోనే. ఎందుకంటే ముక్క ఒకవైపు అయితే ఆ పులుసులోనే మజా. సో నేను దీన్ని ఇలా చక్కగా గ్రేవీలాగా చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. చెప్పాను కదా, మామూలు పోల్ట్రీ కోడి అయితే ఏదో దానాలు వేసేసి కేవలం 40 రోజుల్లో 2 కిలోల కోడిని తయారు చేస్తారు. ఇవైతే 8 నెలల పాటు పెరిగిన ఈ కోడిలో దాంట్లో ఉండే ఆ ఫ్లేవర్ మళ్ళీ పోల్ట్రీ కోడిలో ఉండదు. అందుకని చెప్పేసి ఈ పందెం కోడి కూరకి మీరు కేవలం నాటుకోడి వాడితేనే బాగుంటుంది. ఇంకొకటి చూపించిన విధంగా కోడిని మనం తర్వాత బూరంతా పీకిన తర్వాత పసుపు అంతా రుద్ది చక్కగా కాలిస్తే దానికి ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. దానివల్లనే నాటుకోడి మజా. మరి సంక్రాంతి పండుగని గొప్పగా జరుపుకోవాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే ఇలా చేసుకోవాల్సిందే. ఆహా, చూడండి. ఆహా, నాటి కోడిలో ఉన్న మజా ఈ షోర్వాలో సూపర్. పందెం కోడి కూర. దీన్ని తయారు చేయడానికి ఒక ప్యాన్లో ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గు వేసి స్లోగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో బాదాం, జీడిపప్పు, పిస్తా చూపించిన విధంగా ఇందులో వేసి స్లోగా వేయించుకొని తర్వాత మిగతా స్పైసెస్ కూడా వేసి స్లోగా కుక్ చేసుకొని వాటన్నిటిని తీసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గిన్నెలో కొంచెం నూనె తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసి కొంచెం ఉప్పుతో పాటు లైట్గా రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత కరివేపాకు వేసి వేగిన తర్వాత నాటుకోడి చిన్న ముక్కలను తీసుకొని
దాంట్లో వేసి అల్లం వెల్లుల్లి ముద్దతో పాటు స్లోగా కుక్ చేసుకోండి. అలాగే మనం తయారు చేసుకున్న మసాలా కూడా వేసి స్లోగా కుక్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం పుదీనా నీళ్లు పోసి చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత చికెన్ లివర్ దాని ఆఫల్స్ కూడా వేసి ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసే ముందు కారపొడి కొంచెం ఉప్పు స్లోగా కుక్ చేసుకొని చివరిగా కొత్తిమీర వేసి వేడివేడిగా అన్నంతో పాటు దీంతో తిన్నా చాలా బాగుంటుంది.